వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో మీరు రాసినటువంటి ఈ బుక్ నిర్మాత అనే బుక్ని ఇప్పటికి కూడా ఛాంబర్లో ఉంటుంది. అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కోసం అని ఒక గైడ్ లైన్స్ ఏదైతే చదవాలో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయో వాటి కోసం అని ఇస్తూ ఉంటారు కదా. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అసలు ఈ నిర్మాత? నటులకి ట్రైనింగ్ ఉంది, డైరెక్టర్ ట్రైనింగ్ ఉంది, ఎడిటర్ ట్రైనింగ్ ఉంది, డాన్స్ మాస్టర్ ట్రైనింగ్ ఉంది, ప్రొడ్యూసర్ నో ట్రైనింగ్. ప్రపంచంలో ఇటువంటి కథ ఎక్కడ లేదు, ఇదే నెంబర్ 1. ఇది మీరు సినిమాకి తీస్తే మీకు 200 days ఆడుతుంది, అదే 200 కోట్లు వస్తుంది అని చెప్పే కొంతమంది ఉంటారు. చెన్నైకి వెళ్ళారు. సినిమా అంటే అభిమానమా, పిచ్చా, లేకుంటే ఏమవుదామని వెళ్ళారు? 74 ప్రాంతాల్లో మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయిన తర్వాత నేను మా నాన్న చూపించాను, వెళ్తాను, నేను మనకెందుకు రావద్దు, మనకు వ్యవసాయం ఉంది కదా, అవసరం లేదు, పోవద్దు అన్నది. మా ఊరి నుంచి చెన్నై వెళ్ళడానికి టికెట్ 7 రూపాయలు, టంగుటూరు నుంచి 7 14 రూపాయలు ఫోన్ రాని సరిపోతుంది కదా. లాడ్జీ రోజుకి 5 రూపాయలు. ఆ హోటల్లో ప్లేట్ ఇడ్లీ 10 పైసలు, దోశ 15 పైసలు. రాజుగారు, డివిఎస్ రాజు గారు, ఆ రాజుగారి దగ్గరికి అయితే లెటర్ తీసుకోవాలమ్మా, లెటర్ తీసుకెళ్ళా. ఆయన తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు బంధువులు. నువ్వు చేయలేవయ్యా ఫీల్డ్లో, ఏం సార్ చేయాలంటే మీరు ఇచ్చారు నాకు, పని ఇవ్వకుండా ఎటు చెప్తారు సార్, మీరు పని ఇస్తే కదా నేను చేస్తాను నాకు తెలిసేది అన్నా. పెట్టి సార్ నమస్తే, కృష్ణ గారు మీరే కదా అనే నా గురించి చెప్పారా రాజు, డివిఎస్ రాజు గారు అన్న చెప్పారు. ఈ పక్కన ఒక చైర్ ఉంది, దానిలో కూర్చొని సార్ ఇక్కడ కూర్చొని పని ఉంటే చెప్పండి సార్. ఎన్టీఆర్ దగ్గర చేరిన తర్వాత ఎన్టీఆర్ అందరితో చెప్పేవాడు నా గురించి. మా రాజుగారు ఎవరిని కొన్నారు, హీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్ అనేవాడు ఆయన. నాకు సిగ్గేసేది. ఆయన బ్రిటిష్ వాళ్ళ కాలంలో BA ఎన్టీఆర్ గారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ తెర వెనుక కథలు. స్వాతిముత్యం, శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం, స్వరాభిషేకం, ఇవన్నీ సినిమాలు ఒక ఇండియన్ క్లాసిక్స్, ఎవర్ గ్రీన్గా ఎప్పటికీ నిలిచిపోతాయి. సగర్వంగా భారతీయ సినీ ప్రేక్షకులంతా తలెత్తుకొని పదే పదే మళ్ళీ చూడాలనుకునే సినిమాలు. ఈ సినిమాల్ని నిర్మించినటువంటి కె. విశ్వనాథ్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసినటువంటి సీనియర్ డైరెక్టర్ వివి రాజు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. రాజు గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు, మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని సీనియర్ సినీ డైరెక్టర్ అనే ఇప్పుడు నేను ప్రకటించాను. విశ్వనాథ్ గారి దగ్గర వర్క్ చేశారు అని అన్నాను. బట్ మీలో ఒక రైటరు ఉన్నారు, ఒక బుక్ రాశారు. సో మీరు రాసినటువంటి ఈ బుక్ నిర్మాత అనే బుక్ని ఇప్పటికి కూడా ఛాంబర్లో ఉంటుంది. అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కోసం అని ఒక గైడ్ లైన్స్ ఏదైతే చదవాలో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయో వాటి కోసం అని ఇస్తూ ఉంటారు కదా. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అసలు ఈ నిర్మాత అనేది? ఎందుకు వచ్చిందంటే సినిమా పరిశ్రమలో నటులకి ట్రైనింగ్ ఉంది కదా, డైరెక్టర్ ట్రైనింగ్ ఉంది, ఎడిటర్ ట్రైనింగ్ ఉంది, డాన్స్ మాస్టర్ ట్రైనింగ్ ఉంది, ప్రొడ్యూసర్ హ్యాస్ నో ట్రైనింగ్. సీ ద ఫన్. పెట్టేవాడికి ట్రైనింగ్ లేదు పాపం, యూజువల్గా చెప్పేవాళ్ళు లేడు. ప్రొడ్యూసర్ కి ట్రైనింగ్ ఏంటి, ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేవాడు కదా అనుకుంటారు కదా. ఏముంటుంది ఎలా డీల్ చేయాలి తెలియాలి కదా వాడు. అతనికి ప్రొడ్యూసర్ లేకపోవడం అన్యాయం కదా అనిపించింది నాకు. వన్ ఫైన్ డే ఒకరోజు ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఒక పార్క్ ఉండేది, దాంట్లో కూర్చున్నప్పుడు అనిపించింది నాకు. అనిపించి అప్పటికప్పుడు ఒక చిన్న స్లిప్ తీసుకొని దాని మీద ఒక 6 పాయింట్లు రాసుకున్నా. నిర్మాత గురించి మనం రాయాలి, గైడెన్స్ ఇవ్వాలి మనం అని. అప్పుడు ఈ బుక్ స్టార్ట్ చేసి 5 రకాల నిర్మాతలు ఉంటారని, ఏ ఉద్దేశంతో వచ్చిన వాడు ఏమవుతుంది, ఈ ఉద్దేశంతో ఏమవుతుంది, చెడు ఉద్దేశాలు లేకుండా ఐడియల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే ఏమవుతుంది, వాళ్ళకి చివరికి ఏకచ్చి పడుతుంది, ఎవరిని ఎలా డీల్ చేయాలి, ఎవరితో ఎలా మాడాలి, ఎవరితో మాడకూడదు, మోసం చేసేవాళ్ళు ఎలా మాడతారు, అవన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. 2007లో ఈ పుస్తకం రాశారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. నిజంగా ఈ పుస్తకాన్ని ఫాలో అవుతున్నారు, లేకుంటే మీరు అనుకున్నటువంటి గైడ్ లైన్స్ డూస్ అండ్ డోంట్స్ని ఫాలో అయ్యేటువంటి ప్రొడ్యూసర్లు ఎంతమంది కనిపించారు మీకు? కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది అంటే ఒక 10 మంది ప్రొడ్యూసర్లు ఉంటే ఒక 2 ఒకరు అట్లా ఉన్నారు. 1%, 10% ఉన్నారు అట్లీస్ట్ తీసుకోవచ్చు. అంతే కదా, 10లో 1 అంటే 10% కదా, అంతే కదా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఒక విచిత్రమైన విషయం, ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది,
దీన్ని చూసి సార్ ఆ బుక్ కావాలి నాకు, పబ్లిషర్ పేరు ఉందిగా మంది కళాకేంద్ర పబ్లిషర్స్ అంటే అవునమ్మా అంటే బుక్ కావాలి సార్ అంటే ఎందుకంటే ఎక్కడ ఉంటారు మీరు అంటే చెప్పాను. మైత్రి నాకు ఐడియా నేను ఐడెంటిఫై చేయలేను సార్ అంటే మైత్రి రమ్మ నేను ఇస్తాను 2 పుస్తకాలు కావాలి సార్ ఉంది. ఈ 2 బుక్స్ మన ఇంట్లో తీసుకుని అక్కడికి వెళ్ళాను. ఆవిడ వచ్చిన తర్వాత బుక్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంది. ఆవిడ ఎట్లా వచ్చింది ఆవిడ ₹150 ఆటో పెట్టుకొని వచ్చి మళ్ళీ ₹150 ఆటో పెట్టుకొని వెళ్ళింది ఇంటికి. మన బుక్ ₹50 మన బుక్ 70 కదా, 300 ఖర్చు పెట్టింది దీనికోసం విడిగా. ఆవిడ అడిగా ఎందుకమ్మా శ్రద్ధ మీకంటే నా కొడుకు సినిమా తీయాలంటున్నాడు సార్, వాడికి మీ బుక్ ఎక్కడ చూశాను మీ బుక్ గురించి విన్నాను నేను, ఆ బుక్ చదివితే వాడికి బుద్ధి వస్తుందని కొన్నాను సార్ అని చెప్పింది. అదనమాట. ఇది చూసిన తర్వాత ఇంకా వాడు సినిమా తీయలే. ఎందుకలా? ఎందుకంటే దీనిలో ఇన్ని ఉన్నాయని తెలియదు అతనికి. సినిమా ఊరినే అయిపోతుంది 5 నిమిషాలు చేసేయచ్చు అని లెక్కలో ఉన్నాడు అతను. దీనిలో ఇన్ని విభాగాలు ఉంటాయని, వాటిలో ఇంత కష్టం ఉంది, డీలింగ్లో ప్రాబ్లం ఉందని తెలియదు అతనికి. ఊరినే తీసేస్తే కొనేస్తారు అనుకున్నాడు. అంత ఈజీగా కొనరు అని దాంట్లో రాసింది. అమ్ముకోవడానికి వచ్చే అమ్ముకోవడంలో ఉండే ఇబ్బందులు ఉన్నాయి. ఇవి చూసి అతను వద్దులే మనం దానికి ఫిట్ అవ్వమని మానేశాడు. నిర్మాత కాకుండా పోయాడు. ఇంకా ఇంకొక డైరెక్టర్ని ప్రొడ్యూసర్ వేధిస్తున్నాడు. కొత్త ఆయన న్యూ ప్రొడ్యూసర్, ఇక్కడే సంగారెడ్డి ఆయన ప్రొడ్యూసరు, ఇక్కడే ఆయన ఉండే ఆయన డైరెక్టరు. అడిగితే ఆ డైరెక్టర్ నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే రాంపని ఆయన అడిగాడు, ఈ ప్రొడ్యూసర్ ఊరికి వేధిస్తున్నాడు అదేంటి ఇదేంటి అంటున్నాడు, ఏం చేయాలని అంటే రాజుగారి బుక్ ఉంది నిర్మాత బుక్, అది కొనుక్కోమని అతనికే తెలుస్తుంది అన్నాడు. ఆ డైరెక్టర్ ఏం చెప్పాడంటే అమ్మ ఆ డైరెక్టర్ ఇస్తే వాడు సినిమా తీయడం వద్దన్నాడు, నా గురించి తెలిసిపోతుంది, నన్ను క్వశ్చన్లు వేస్తాడు, నేను సమాధానం చెప్పలేని వద్దన్నాడు. అంటే ఈ రకంగా స్కాన్ చేస్తుంది అది బుక్. అందుకే ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా ఈ బుక్ చూడగానే రాజుగారు మాకేమండి మేము పెడతామని వాళ్ళు తీసుకొని కొన్ని బుక్కులు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. అలాగే ఆల్ మేజర్ షాప్స్లో ఉన్నాయి. అయిపోయింది. ఆదర్శ నిర్మాత ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఐడియల్ ప్రొడ్యూసర్స్, ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఆ కాలంలో మీరు చూసినటువంటి నిర్మాతలు, ఆ తర్వాత వచ్చినటువంటి మారుతున్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా వస్తున్నటువంటి నిర్మాతలు ఇప్పుడు ఎలా ఉన్నారనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, టెక్నాలజికల్గా మార్పు వచ్చింది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారిపోయింది. మారిపోయినా దీనిలో బేసిక్ లైన్స్ కావాల్సిన వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళు ఇండస్ట్రీకి రావాల్సుకుంటే వాళ్ళకి ఇది పనికి వస్తుంది. కానీ లేటెస్ట్ అప్డేట్ ఇంకోటి ఉంది ఇప్పుడు రాస్తున్నా. ఏంటది? లేటెస్ట్ టెక్నాలజీ మార్పు వచ్చింది కదమ్మా. అప్పుడు మేము స్టీమ్ బ్యాక్ మూవీ వాళ్ళు గిరగర తిప్పే మూవీ వాళ్ళు వాడేవాళ్ళం. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కదా, టెక్నాలజీ ఏబిడ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు టెక్నాలజీ సరిపోయేటట్టుగా మళ్ళీ ఇంకోటి రాస్తున్నా, దీని నెక్స్ట్ వర్షన్. సో మీరు టెక్నాలజీ గురించి చెప్తారు, విలువల గురించి, వీటన్నిటి గురించి చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడ్యూసర్లలో చాలా మంది పాత ప్రొడ్యూసర్లు చెప్పే మాట ఏంటంటే ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఎవరైతే ప్రొడ్యూసర్లు కనిపిస్తున్నారో వీళ్ళంతా కార్పొరేట్ ప్రొడ్యూసర్లు, వాళ్ళలా డబ్బు పెడతారు తప్ప స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండరు, మమ్మల్ని షూటింగ్లకు రానివ్వరు, మేము ఓన్లీ క్యారవాన్లకో మిగతా వాటికో డబ్బు ఎవ్రీడే కావాల్సినటువంటి ఖర్చు పెట్టుకోవాలి తప్ప మమ్మల్ని ఇన్వాల్వ్ చెయ్యరు అని. దాని గురించి కూడా ఉందా ప్రస్తావన ఇందులో? ఉంది. కెరాన్ అప్పుడు స్టార్ట్ అయింది, మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు 2007లో 7 9 ఇది ఫస్ట్ 2007 అని ఉంది, సెకండ్ది 9లో సెకండ్ వర్షన్ లో అప్పటికి వచ్చినాయి క్యారవాన్లు వచ్చేసినాయి. దీనిలో అది కూడా ఉంది, దాన్ని ఎలా డీల్ చేయాలో కూడా ఉంది. కానీ ప్రొడ్యూసర్లు అందరూ అలా ఉండరు ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడు కానీ. నిర్మాతలు టెలికల్ నిర్మాతలు ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కథతో కూడా కంపల్సరీగా పట్టించుకోకుండా మనకెంత డబ్బు పెడితే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి అటువంటి రిజల్టే ఉంటుంది, అదే కదా అది. దీనిలో వాళ్ళ ఫ్యూచర్ చూసుకోవచ్చు, దే కెన్ సీ దేర్ ఫ్యూచర్. ఏ పని మీద వచ్చాం, ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో వస్తాడు ఒకడు నిర్మాత వాళ్ళని, ఆ నిర్మాత యాజ్ బిజినెస్గా రాడైనా వేరే ఉంటాయి యావిగేషన్స్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, మీకు తెలుసు కదా. రంగుల ప్రపంచం వాడికి ఏమవుతుందో అతనికి చివరికి ఏమవుతుందో దాంట్లో చూసుకోవచ్చు, అది కూడా ఉందా ఇందులో? ఓకే, ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో ఇటువంటి కథ ఎక్కడ లేదు, ఇదే నెంబర్ 1, ఇది మీరు సినిమాకి తీస్తే మీకు 200 days ఆడుతుంది, అదే 200 కోట్లు వస్తుంది అని చెప్పే కొంతమంది ఉంటారు, నిర్మాతల దగ్గర ఉంటారు. అట్లా ఒక నిర్మాత దగ్గర ఒక అతను చెప్పాడు. ఆ చెప్తే ఆ నిర్మాత ఏం చెప్పాడు, ఈ బుక్ ఇచ్చి ఒక పేజ్ తీసి చదువు అన్నాడు. దానిలో అవే వర్డ్స్ ఉన్నాయి, మోసం చేసేవాడు ఇలాంటి మాటలు మాట్లాడని ఉంది దాంట్లో. అంటే అది ఎలాగా జనరలైజ్ చేయగలిగానంటే నేను ఎంతోమంది చూశాను, నాకు వచ్చిన ప్రొడ్యూసర్లు కూడా నేను వద్దని పంపించిన వాడు అందరూ ఉన్నారు. తీలేవయ్యా బాబు 3 లక్షలు పెట్టుకుని సినిమా తీస్తావా, తప్పుగా తెలియదా నీకు, మాత్రం చదువుకున్నావు కదా అని పంపించిన వాడు ఉన్నారు.
అందువల్ల అవన్నీ ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి. అది. నేనేమో మిమ్మల్ని వివి రాజు గారు అని ఇక్కడ నేను పరిచయం చేశాను. అవునమ్మా. ఇందులో నిర్మాత సాయిరాం రాజు అని ఉంది, బ్రాకెట్లో వివి రాజు అని ఉంది. సాయిరాం రాజు అంటే అది నేను రచయితగా అంతకుముందు కొన్ని కథలు రాసేవాడిని అమ్మా. అప్పుడు ఆ పేరుతో రాసేవాడిని. అది కూడా గుర్తుపెట్టుకుంటారని నేను దీంట్లో రాయడం జరిగింది. మరి వివి రాజు గారి ఫుల్ ఫామ్ ఏంటి? అది ఇవి రాదే కాదు, ఉంటుంది కదా వివి రాజు అనే దాంట్లో ఉంటుంది కదా. అంటే అది మా ఊరు మామూలుగా మేము ప్రకాశం జిల్లాలో ఉండేవాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువ ఉంటారు. ఆ పేర్లు కూడా ఎక్కువ ఉంటాయి. అది మా ఇంటి పేరు వలివర్తి, నా పేరు వెంకటేశ్వరరాజు. అయితే ఇది ఇండస్ట్రీలో ఎవరికి చెప్పే అవసరం రాలే, ఇంతవరకు అవసరం రాలేదు, చెప్పలేదు. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. పూర్తి పేరు వలివర్తి వెంకటేశ్వరరాజు. నేను చదువుకుంది టంగుటూరులో, ఆలకూరపాడులో 5వ తరగతి వరకు, టంగుటూరులో ఏమో 10th ఇంటర్ వరకు. ఇంటర్ వచ్చింది అప్పుడే, పియూసీ పోయి ఇంటర్ వచ్చింది. మేము దాంట్లో ఫస్ట్ స్టూడెంట్ నేను. ఆ తర్వాత ఇక మిగతా కోర్సుల తర్వాత చెప్తా, ఏమేమి చదువుకుంది, హైయర్ డిగ్రీస్ తర్వాత చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా. సో ఇప్పుడు మీరు ప్రకాశం నుంచి ప్రకాశం జిల్లా చెన్నైకి వెళ్ళారు. సినిమా అంటే అభిమానమా, పిచ్చా, లేకుంటే ఏమవుదామని వెళ్ళారు? అసలు సినిమా ఎందుకు మిమ్మల్ని అంత దూరం పిలిచింది చెన్నై దాకా? ఎందుకంటే పేపర్లో ఒక న్యూస్ వచ్చింది అప్పుడు, 74 ప్రాంతాల్లో మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఓకే. ఎందుకంటే కోర్సులు స్టార్ట్ చేసాము, డైరెక్షన్, యాక్టింగ్ అండ్ చాలా కోర్సులు స్టార్ట్ చేసాము. ఈ కోర్సు ఇన్ని రోజులు ఉంటుంది, ఇంత ఫీజు అని అనౌన్స్ చేశారు. దానిలో డైరెక్షన్ గురించి కానీ వీటి గురించి నేర్చుకున్న వాళ్ళకి దూరదర్శన్లో జాబులు వస్తాయి, పనులు వస్తాయని రాశారు. అది నేను ఇంటర్మీడియట్ అయిపోయింది అప్పుడు, నాకు ఇంటర్వ్యూ పాస్ అయ్యాను బైపీసీలో. అయిన తర్వాత నేను మా నాన్న చూపించాను, నాన్న వెళ్తాను నేను మనకెందుకు వద్దు, మనకు వ్యవసాయం ఉంది కదా, అవసరం లేదు, పోవద్దు అన్నారు. కాదు వెళ్ళాల్సిందే, వెళ్తాను. మరి ఎంత కావాలరా నీకంటే ఒక 100 రూపాయలు నన్ను చాలు, 100 సరిపోతుంది, 7 రూపాయలు టికెటే కదా మన ఊరి నుంచి. 100 రూపాయలు ఎన్ని రోజులకు అనుకున్నారు మీరు? ఒక వారం రోజులు అనుకున్నా. దానికి ఏంటి కారణం అంటే, మా ఊరు నుంచి చెన్నై వెళ్ళడానికి టికెట్ 7 రూపాయలు, టంగుటూరు నుంచి 7 14 రూపాయలు, ఫోన్ రాని సరిపోతుంది కదా. లాడ్జీ రోజుకి 5 రూపాయలు అక్కడ చెన్నైలో. స్టేషన్ దగ్గర రైట్ సైడ్ ఇప్పుడు లేదు, పడగొట్టేశారు, మూర్ మార్కెట్ అని పెద్ద బిగ్గెస్ట్ మార్కెట్ ఉంది, పాతది, అతి పురాతనమైంది, 100 ఏళ్ళ నాడు కట్టింది. దానిలో 5 రూపాయలు ఇది ఒక లాడ్జి, ఒక రోజు రూమ్, ఒక రూమ్, సింగిల్ రూమ్, పర్ డే 5 రూపీస్. ఫుడ్ కూడా ఉండేదా అక్కడ? ఫుడ్ కింద హోటల్ ఉంటుంది, ఆ హోటల్లో ప్లేట్ ఇడ్లీ 10 పైస్, 10 పైసలకి ప్లేట్ ఇడ్లీ, రెండు ఇడ్లీ, దోశ 15 పైసలు, కాఫీ 10 పైసలు. అంటే 35 పైసలు ఉంటే మీరు టిఫిన్ సరిపోతుంది రోజుకి. 1 రూపీ భోజనం, ప్లేట్ భోజనం, 2 రూపాయలు 35 పైసలు చాలు పర్ డే ఫుడ్కి. రాత్రి ఏం తినకపోయేవాళ్ళ? భోజనం రాత్రి ఏం తినకపోయేవాళ్ళ? తినేవాడిని, అది భోజనం చేసేవాడిని. పైగా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం చేరలే ఎక్కడ, వెళ్ళాను, తిరిగాను. ఎన్టీ రామారావు ఇల్లు, దాసరి గారి ఇల్లు, ఎస్వి రంగారావు గారి ఇల్లు, సావిత్రి గారి ఇల్లు చూసి వచ్చా. చెన్నై వెళ్ళగానే ఫస్ట్ చేసే పని అందరూ అదే చేస్తారు. కానీ అప్పుడు దానికన్నా ముందు జరిగింది, నేను వెళ్ళింది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోసం కదా. ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిప్లొమా కోసం. డైరెక్టర్ అంటే బ్రహ్మ నేను అనేవాడిని అప్పుడు, పేపర్లో చూస్తున్నప్పుడు. డైరెక్ట్ చెప్పిందే చేస్తున్నారు అందరు కూడా, కాబట్టి డైరెక్టర్ అంటే బ్రహ్మలు, ఆర్టిస్ట్ అంటే బొమ్మలు, నటులు బొమ్మలు, దర్శకులు బ్రహ్మలు అనేవాడిని అప్పుడు. అందుకని బ్రహ్మావధానం వెళ్ళాను నేను కూడా. వెళ్ళి తిరిగాను. అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అప్లికేషన్ కూడా రాశాను, ఇంటర్ క్వాలిఫికేషన్ దానికి. రాసిన తర్వాత వాళ్ళు అక్కడ ఎవరో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు, మీరు ఎవరో అంటే ఇట్లా నా పేరు చూసి వాడు తెలుస్తుంది, ఎవరో మన క్యాస్ట్ తెలిసిపోతుంది కదా, పేరులో ఉంది కాబట్టి. మీరు వాళ్ళు బోల్డ్ మంది ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఎవరి దగ్గర అప్రెంటిస్గా చేరవచ్చు కదా మీరు, ఇక్కడ 4 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంది, డైరెక్షన్ కోర్సు వేస్ట్ కదా, ఇది అనవసరం అండి అని చెప్పారు. సర్లే అని నేను మానేసి ఈ ఎన్టీ రామారావు ఇల్లు వెళ్ళాను. పలకరించా, గుంపులో ఉన్న నగల నుంచున్నా చేతులు కట్టుకొని. ఆయన నమస్కారం బ్రదర్, అందరూ ఏ ఊరు వాళ్ళు, మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు, వ్యవసాయం బాగుందా అలా అడిగారు ఆయన. ఆ తర్వాత ఇల్లు చూసి ఎవరికి, సావిత్రి గారి గేటు, ఎస్వి రంగారావు ఇల్లు, ఆ రోడ్డు అది ఒకే రోడ్డు. అక్కడ దిగ్గానే కొడంబాగం టీ నగర్ వెళ్ళగానే ఆ రోడ్డు ఉస్మాన్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు రైట్ సైడ్ వెళ్తేనేమో ఎన్టీఆర్, దాసరి, లెఫ్ట్ సైడ్ పోతేనేమో ఇంకా వీళ్ళందరూ సావిత్రి గారు వీళ్ళందరూ ఉంటారు మేడం, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఏవి సుబ్బారావు వీళ్ళందరూ ఉంటారు. ఇలా వెళ్ళి ఇక ఎవరన్నా ప్రయత్నం చేద్దాం, ఏవి మా విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు గురువు గారు ఆది సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళా. ఆది సుబ్బారావు గారు అక్కడ నిలబడినాడు. ఆయన తెలుసు కదా, మూగ మనసులు, సూపర్ హిట్ పిక్చర్స్ ఒక 50 దాకా చేశారు ఆయన, అటువంటి గొప్ప దర్శకులు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళా. వెళ్తే అటు ఇటు తిరుగుతున్నారు. నమస్కారం సార్ అన్న. ఎవరు బాబు అన్నారు.
నేను ఇట్లా వచ్చాను సార్ ఇన్స్టిట్యూట్ చేద్దాం వద్దంటున్నారు, మీ దగ్గర అసిస్టెంట్ అంటే తెలియదు, ప్రోటోకాల్ తెలియదు. మనం పల్లెటూరు వాళ్ళం, మనం పల్లెటూరు రైతు బిడ్డలం కనుక మనకి ఈ ప్రోటోకాల్ మర్యాదలు ఎలా మాడతారో తెలియదు. ఆప్యాయంగా మాటలు తెలుసు కానీ ఈ ఎట్లా ఏమైనా మాడొచ్చా అది తెలియదు. తెలియకపోవడం వల్ల మీరు అసిస్టెంట్గా పెట్టుకుంటారని వచ్చాను సార్ అన్న. ఇప్పుడు నేనేం చేయట్లేదు నేను. అయినా ఎవరిది అన్నాడు. మాది ఒంగోలు సార్. ఓహో మీ ఒంగోలు, ఆహా మీ ప్రకాశం గారికి సినిమా ఫీల్డ్ పడదే అన్నాడు. అంటే ప్రకాశం గారు పడకపోతే మేము రాకూడదు సార్ అన్నాను. రావచ్చు కానీ ఇక్కడ ఏం లేవు నాయన, మా ఊళ్ళో ఏం లేవు, పిక్చర్లు అయిపోయినాయి, ఇప్పుడు నాకు ఖాళీగా ఉన్నాను, సినిమాలు లేవు అన్నాడు. సో అక్కడి నుంచి వచ్చి ఈ రామారావు గారు ఇవన్నీ చూసి మా 4 days తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఊరు వెళ్ళిపోయారా? అప్పుడు ఏ సంవత్సరంలో వచ్చారు మీరు? 74 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల ఆగి పీకుతుంటుంది కదా అది. ఒకసారి చూసిన తర్వాత ఇక మనకు అదే ఉంటుంది కదా. మళ్ళీ మా నాన్నగారిని అడిగి కొంత డబ్బులు తీసుకొని మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చాను. డిసెంబర్ ఆ ప్రాంతంలో వచ్చాను. మళ్ళీ వస్తే అప్పుడు ఒక రాజుగారు, డివిఎస్ రాజు గారు దగ్గరికి వెళ్ళమని చెప్పారు కదా, మీరు రాజులు ఎవరు ఉంటే వెళ్ళమని చెప్పారు. ఆ రాజుగారి దగ్గరికి అంటే లెటర్ తీసుకొని రమ్మారు. లెటర్ తీసుకెళ్ళా. ఆయన తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు బంధువులు తేడపల్లిగూడెంలో, వాళ్ళ దగ్గర మా మామయ్య వాళ్ళు లెటర్ తీసుకొని వెళ్ళా. ఆ లెటర్లో ఏమి రాశారంటే మా మామయ్య, మా వాడు మెతకవాడు, భయం ఎక్కువ వీడికి, ఏదో గొడవలు జరుగుతుంటే పక్క వీధిలోంచి వెళ్తాడు, చాలా బుద్ధిమంతుడు అని రాశాడు మా మామయ్య. వీడు చాలా మా వాడు మెతకవాడు, వీడితో కొంచెం వీడికి ఏదైనా మంచి పని ఇవ్వండి అని రాజుగారు కూర్చుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళా. మద్రాసులో రామానాయుడు గారు, రాజుగారు పక్క ఇల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇళ్ళల్లో అప్పుడు సెక్యూరిటీ ఇప్పటిలాగా లేదు, ఎవరో ఒకరు పెద్ద పడుచుకున్నాడు కాదు. లోపలికి వెళ్ళాను, అక్కడ ఎవరో వాచ్మెన్ ఉంటే కొంచెం రాజుగారి వచ్చారు ఆయన. ఏమయ్యా ఏంటి, నా పేరు వివి రాజు అండి, మాది ఒంగోలు దగ్గర, లెటర్ సుందరరామరాజు గారు ఇచ్చారు అని ఇచ్చారు. సరే నువ్వు చేయలేవయ్యా ఫీల్డ్లో, నువ్వు సినిమా ఫీల్డ్లో చేయలేవు అన్నారు. ఏం సార్ చేయలేమంటారు, పల్లెటూరు గదమాయించి అడిగేశారు. ఏం సార్ చేయాలంటే మీరు ఇచ్చారు నాకు, పని ఇవ్వకుండా ఎట్లా చెప్తారు సార్, మీరు పని ఇస్తే కదా నేను చేస్తాను తెలిసేది అన్నా. లేదా అన్నాడు. అంటే నేను అట్లా మాట్లాడడానికి కోపం వచ్చి ఉండొచ్చు ఆయనకు, బహుశా తెలియదు. వచ్చిన తర్వాత కోడంబాకంలో రూమ్ తీసుకొని 30 రూపాయల రూమ్. ఈసారి పెరిగింది ఎక్కువ, ఎందుకంటే లాడ్జ్లో అయితే 5 రూపాయల రోజు కదా, 150 అవుతుంది నెలకి. కోడంబాకం వచ్చి రూమ్ తీసుకున్నాం నెలకి, అక్కడ 150 అవుతుంది లాడ్జ్లో ఉంటాయి. ఈ రూమ్ తీసుకున్నామని రూమ్ కోసం వెతికాను. అయితే లిబర్టీ థియేటర్ వెనకాల ఒక వీధిలో దొరికింది. ఒక ఆయన ఉన్నాడు, ఒక తెలుగు ఆయన రూమ్ ఉందంటే ఉందన్నాడు. చిన్న రూమ్, ఎంత ఉందంటే 4 కుర్చీలు పడతాయి, 6x8 ఉంటుంది, చిన్న రూమ్. ఆ రూమ్ ఇచ్చాడు నాకు. ఇగో ఇది ఇస్తాను, ఎంత రెంట్ అంటే 30 రూపాయలు అన్నాడు. 30 రూపాయలు ఇచ్చా అప్పుడు. ఇచ్చిన తర్వాత నువ్వు లోపల రా అన్నాడు. మొత్తం చాలా పెద్ద ఆయన. ఒక బల్ల ఇచ్చాడు నాకు. ఈ బల్ల ఎందుకన్నా, ఈ బల్ల వర్షం వస్తే నీళ్ళు వస్తాయి నాయన, దీనిపైన పడుకో. వర్షం వస్తే లోపల నీళ్ళు వస్తాయి రూమ్లోకి, అప్పుడు దీనిపైన పడుకో, నీ బ్యాగ్ దానిపైన పెట్టుకో, వర్షం రానప్పుడు మళ్ళీ మామూలుగా ఉంటుంది, ఎప్పుడో సంవత్సరంలో 2 రోజులు 3 రోజులు వస్తుంది అన్నాడు. ఆ రూమ్ తీసుకొని ఇంకా అవి కొనుక్కొని అక్కడ ఉంటే మొదలుపెట్టి ప్రయత్నాలు మొదలుపెడుతుంటే అప్పుడు ఏం చేశారంటే మా నాన్నగారు చెప్పాడు ఒక మాట, ఒరే నువ్వు ఈసారి వెళ్తున్నావు కనుక, ఎక్కువలు ఉన్నారంటున్నావు కనుక నీకు 1 సంవత్సరం వరకు ఎంతకాలం పంపిస్తాను డబ్బులు, సంవత్సరం వరకు నీకు చేత కాకపోతే ఇంటికి వచ్చి అని చెప్పారు మా నాన్న. ఓకే సరే అలాగే నాన్న. అప్పుడు అక్కడ నెలకే 100 రూపాయలు పెడితే బతకొచ్చు కావాలంటే. మా నాన్నగారు 300 400 పంపించేవారు. రాజా అలాగా ఉండాలిరా నువ్వు, మనం రైతు బిడ్డలం, నువ్వు ఎవరి దగ్గర తిండి తినొద్దు, ఎవరు పెట్టింది తినొద్దు, నువ్వే పెట్టచ్చు అని చెప్పారు మా. సరే అని టికెట్లు కొనేవాడు. 30 టికెట్లు 30 రూపాయలు భోజనం టికెట్లు. 60 టికెట్లు చాలు కదా నెలకి. అటువంటి నేను ఒక 120 200 కొనేవాడిని టికెట్. కొని నాతో ఎవరు వచ్చినా భోజనానికి నేనే ఇస్తాను అనేవాడిని. ఎవరినా రాని నా రూమ్లో కానీ పక్క వాళ్ళు కానీ వస్తే చించి నా రూమ్లో ఎవరు ఉంచుకునేవాడు కాదు. ఎవరిని వచ్చి మాట్లాడిపోవచ్చు కానీ ఎవరు షేర్ లేదు, ఎందుకంటే బుక్ చదువుకోవాలి నేను అనేవాడిని. అట్లా ఇచ్చేవాడిని. అలా ఇచ్చిన వాళ్ళు ఒక అతను కర్నూలు ఒక అబ్బాయి, రాజు నేను మా ఊరు పోయి ఒక ప్రొడ్యూసర్ని లాక్కొస్తాను అన్నాడు. అని మనకు తెలియదు ఎట్లా లాక్కొస్తాడో ఏం తెలియదు నాకు అసలు. సరే అది తీసుకురాడు, నీ ఇష్టం అన్నాడు. తీసుకొచ్చాడు అతన్ని. వై వీరా, పేరు కూడా చెప్తాను చెప్పొచ్చు కదా, వై వీరారెడ్డి అని అతను తీసుకొస్తే అతను, రాజుగారు నేను సినిమా తీస్తున్నా, నువ్వు పని చేస్తావా? ఆయనకి ఏం పని చేస్తావు? అసిస్టెంట్ చేద్దాం వచ్చా చేస్తా అన్న.
మరి కానీ పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అంట కదా, డివిఎస్ రాజు గారు మీ వాళ్ళు అంట కదా, కొంచెం ఆయన పిలుస్తా నాకేం ఎవరినైనా పిలుస్తా అన్నాను. సరే అయితే నువ్వు పని చేయి, రేపటి నుంచి రా అన్నాడు. అట్లా రాను, మీ ఇన్విటేషన్ కార్డు నా పేరు వేయాలా, అసిస్టెంట్ డైరెక్టర్ వివి రాదు, అట్లా వేస్తే వస్తా, మా ఊరు చూపించాలా. అంటే అమాయకత్వం ఉంది, అది తెలివి కాదు, అమాయకత్వం ఉంది దాంట్లో. సరే అన్నాడు. నా 3 రోజుల లోపల కార్డు కొడుచుకొచ్చి నాకు ఇచ్చారు. ఆ సాంకేతిక నిపుణులు కింద అసిస్టెంట్ డైరెక్టర్ వివి రాదు అసిస్టెంట్ డైరెక్టర్ అని ఉంది. అప్పుడు రాజుగారిని పిలవడానికి పోవాలి కదా, రికార్డింగ్ వాళ్ళది, నారాయణ రెడ్డి గారు పాట రాయడం. ఫస్ట్ అప్పుడు చూసాను నారాయణ రెడ్డి గారు. నేను నారాయణ రెడ్డి గారు నన్ను చూడడానికి చిన్నవాడు, 20 ఏళ్ళు కదా, ఆ బుల్లిరాజు భలే ఉన్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని పలకరించారు. నువ్వు చెప్పొచ్చావు చెప్పకుండా వచ్చావా, చెప్పి వచ్చాను సార్, మా నాన్నగారు 1 year వరకు డబ్బులు ఇస్తారు నాకు అని చెప్పాను. అప్పుడు వెళ్ళి రికార్డింగ్కి పిలవాలి కదా, డివిఎస్ రాజు గారిని పిలుస్తానని మాట ఇచ్చా కదా, కారులో వెళ్ళాం, రాజుగారి ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు మనకి పని చేస్తున్నాం కదా, లెవెల్ పెరిగింది కొద్దిగా అనుకున్నాను నేను. అనుకొని అంత పెద్ద ఆయన రాజుగారు అప్పటికే నేషనల్ ఫిల్మ్ NFDC చైర్మన్ ఆయన, అవన్నీ నాకు తెలియదు కదా. నేను వెళ్ళి సార్ మీతో మాట్లాడాలి రండి సార్, ప్యాలెస్లా ఉంటుంది ఆయన ఇల్లు, మరి ప్రేమనగర్లో ఇల్లు ఉంది కదా, అది ఉంటుంది ఆయన ఇల్లు, 3 అంతస్తుల లోపల పెద్ద హాలు అట్లా ఉంటుంది. సార్ మీతో మాట్లాడాలి సార్ అంటే, ఏంటమ్మా అంటారు ఆయన, సాఫ్ట్ ఆయన, వెరీ సాఫ్ట్, ఎవరిని అనరు ఆయన. వచ్చారు కిందకి, నా ప్రొడ్యూసర్ సార్ అన్న. నీ ప్రొడ్యూసరా అన్నాడు. ఇదిగో నా పేరు చూడండి, నా పేరు ఇదిగో చేస్తున్నా అన్నట్టు. మీరు మిమ్మల్ని పిలుస్తాను మాట ఇచ్చాను సార్, మీరు వస్తారా, తప్పకుండా రావాలి మీరు అన్నాను. అలాగేనమ్మా వస్తానులే అన్నాడు. అలాగే అన్నాడు. అంటే ఇంక వెళ్ళిపోమని అర్థం. అలాగంటే వాళ్ళు పెద్దవాళ్ళు అట్టంటేనే అర్థం ఉంటుంది దాంట్లో. లేచి వచ్చాం, రాలే ఇక్కడ ఇంకేను. మళ్ళీ ఫోన్ చేశాడు, ఏం సార్ నేను వస్తాను మాట ఇచ్చి రాలేదా, వాళ్ళు ఎవరు అనుకుంటారు మాట పోయింది కదా నాకు అన్నాను. నాకు ఛాంబర్ మీటింగ్ ఉందమ్మా అందువల్ల రాలేకపోయాను, వాళ్ళకి నేను చెప్తాను అంటే ఆయన సంస్కారం అది. ఇచ్చి వాళ్ళు సారీ అండి మరి రాలేకపోయాను, నాకు నిజంగా పని ఉంది అని చెప్పారు. నెక్స్ట్ ఈ ప్రొడ్యూసరు ఒక 4-5 నెలలు ఉండి మానేసి, 4 కూడా లేదు 3 నెలలు ఉన్నాడు, డబ్బులన్నీ అయిపోయినాయి. అంటే మనకు తెలియదు ఎందుకు అయిపోయినాయి, అవి విధంగా అడగొద్దు. అయిపోయిన తర్వాత ఏమయ్యా నా సినిమాలు ఏదైనా వెళ్ళిపోండి అన్నాడు ఆఫీస్ నుంచి మమ్మల్ని. అప్పుడు మళ్ళీ రాజుగారి ఇంటికి వెళ్ళా, ఈసారి పొగరగా వెళ్ళా. నమస్కారం సార్ అన్నాను. ఏంటి ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడు సార్ అన్నా. నేను చెప్తే విన్నావా, ఇప్పుడు ఇంటికి వచ్చి తిడతారు సార్ మా నాన్న తిడతారు సార్, ఇంకా ఫోన్ చేస్తా, ఉంటావా మధ్యలో వెళ్ళిపోతావా అని. వెళ్ళిపోను సార్ చేస్తాను. సరే అయితే రేపు మార్నింగు వాయిని స్టూడియోకి వెళ్ళు, 11th floorలో మన షూటింగ్ అవుతుంది, జీవన్ జ్యోతి, విశ్వాన్ గారు ఉంటారు, నేను చెప్తాను వెళ్ళు అన్నారు. సరే సార్ థ్యాంక్ యూ సార్ అన్నారు. ఇప్పుడు నీకు కారు పంపించరు, నీకు అమౌంట్ ఇవ్వరు, శాలరీ నేర్చుకోవాలి కదా, ఒక సినిమా వరకు అమౌంట్ ఇవ్వరు, కారు పంపించరు, భోజనాలు ఉంటాయి, టిఫిన్లు ఉంటాయి అంతే. సరే సార్ నేనే పోతాను సార్ అని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళా వాయిని స్టూడియో. వెళ్ళి ఇక్కడ మొదలన్నమాట సినిమా రంగ ప్రవేశం మొదలు, ఇదే స్టార్టింగ్. వాహిని స్టూడియోస్లో మొదటిసారి గేట్ దగ్గర పోనీలో వాడు నన్ను, గేట్లో వాడు చలో చలో అన్నాడు. షూటింగ్ అయ్యా బాబు అన్నా, జాబ్ అన్నాడు వాడు. ఎట్లా ఎవరు రాలేదు షూటింగ్, డివిఎస్ అని చెప్పినా పని ఇట్లా గమ్మున కూర్చున్నా. ఒక ఎస్ రంగారావు తమ్ముడు జగ్గారావు గారు వస్తున్నారు, ఆయన జగ్గారావు అని నాకు తెలియదు. ఆయన సార్ ఇతను పని ఇట్లేదు సార్, రాజుగారు పొమ్మన్నాడు సార్, లోపల షూటింగ్ అంటారు 7th floorలో అన్నాను. పనివే డివిఎస్ అని చెప్పారు కదా అన్నాడు. అప్పుడు పనిచ్చారు. ఇక్కడ ఉంది అసలు సీను. ఇక్కడ లోపలికి వెళ్ళా, 7th floorకి వెళ్ళా. అక్కడ ఎవరున్నారు 7th floorలో, సత్యనారాయణ గారు, సోమన్ బాబు గారు, వాణిశ్రీ గారు, మా గురువు గారు విశ్వనాథ్ గారు, ఈ కెమెరామెన్. యూనిట్ ఉంది. ఫస్ట్ చూడగానే అవాక్ అయిపోయా, ఏంటి ఇలా సైలెంట్ నోను మాటలు ఎవరు. ఆ షార్ట్ కట్ అయింది, అప్పుడు కొంచెం మాడుతున్నారు మళ్ళీ కట్ అయిన తర్వాత. అప్పుడు విశ్వనాథ్ గారు కాకి డ్రెస్ కదా, పేపర్లో చూసాను కదా, అప్పుడు ఎలాగా అంటే ఇది చెప్పచ్చో లేదు తెలియదు, మా గురుగారు ఇప్పుడు లేరు కదా, ఉన్నది కూడా చెప్తానమ్మా సరేనా. వెళ్ళి అట్లా కూర్చున్నారు గురుగారు, నేను ఇక్కడి నుంచి ఇటు వచ్చి ఆయన ఇలా తట్టా, ఇక్కడ వెనకాల నుంచి వచ్చారా మీరు, వచ్చి ఇక్కడ తట్టి, సార్ నమస్తే విశ్వనాథ్ గారు మీరే కదా అనే, నా గురించి చెప్పారా వివి రాజు గారు, డివిఎస్ రాజు గారు అన్న. చెప్పారు. ఈ పక్కన ఒక చైర్ ఉంది, దానిలో కూర్చున్నా. సార్ ఇక్కడ కూర్చుని పని ఉంటే చెప్పండి సార్ అని కూర్చున్నా. అది డివిఎస్ రాజు గారు చైర్ ఉంటుంది, దాని మీద డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉంటుంది కదా, ఆ చైర్లో కూర్చున్నా గమ్మున. ఎవరు పలకట్లా మనతోటి, వాళ్ళు పనులు వేసుకుంటూ పోతున్నారు. 10 నిమిషాల్లో ఆయన వచ్చాడు, డివిఎస్ రాజు గారు వచ్చారు. మనకు పని ఇచ్చాడు కదా అని లేచి నిలబడి సార్ నమస్తే సార్ అన్నా. మళ్ళీ అక్కడే కూర్చున్నా, ఆయన పక్క చైర్లో కూర్చున్నారు. కూర్చుని రాజుగారు ఏంటి అలా కూర్చున్నారు అన్నారు. ఎవరు పని చెప్పట్లేదు సార్.
అట్లా కూర్చుంటే చెప్పరమ్మా, నువ్వే వాళ్ళతో ఉండి నేర్చుకొని అంటే అప్పుడు చెప్తారు, ఇక్కడ కూర్చుంటే ఎవరు చెప్పరు అన్నాడు. సరే సార్ అని వెళ్ళా. ఎవరు పలకల. అప్పుడు నాకన్నా ముందు పివి రామారావు గారు అనే భక్త జయదేవ్ డైరెక్టర్ ఆయన దీనికి కో డైరెక్టర్గా చేస్తున్నారు. నండూరి విజయ్ అని అతను అసోసియేట్గా చేస్తున్నాడు. మా రోజుల్లో కో డైరెక్టర్ లేవు. ఎన్ని సినిమాలు చేసినా కో డైరెక్టర్ పెట్టుకోరు, అసోసియేటే. కో డైరెక్టర్ అంటే నువ్వు పిక్చర్ డైరెక్ట్ చేస్తుంటే కో డైరెక్టర్. ఓకే. లేకపోతే ఒప్పుకో. రాఘవేంద్ర గారును దాసరి గారు వచ్చిన తర్వాతనే ఈ కో డైరెక్టర్ అనే పోస్ట్ వచ్చింది డిపార్ట్మెంట్లో, అంతకుముందు లేదు. అది నేను అప్రెంటిస్ లెర్నర్ కదా, వెళ్ళాను. పలకలు ఎవ్వరు ఆ రోజు. సెకండ్ డే నుంచి కొంచెం మొదలు పెట్టారు. క్లాప్ కొట్టాలి కదా. ఆ నండూరి విజయ్ అని అడిగాను, సార్ క్లాప్ ఇస్తారా మీరు? ఉండవా, ఏంటి రాగానే క్లాప్ ఇవ్వాలి నీకు అన్నారు. అలాగా వారం గడిచినా ఇట్లా. ఒకరోజు మళ్ళీ విసిగించా కొంచెం, 2, 3 సార్లు 4 సార్లు క్లాప్ ఇవ్వమని అడిగా. ఏమయ్యాను ఊరికి క్లాప్ అంటావు, నీకు 4 సినిమాల వరకు క్లాప్ ఇవ్వను నీకు అన్నాడు. అట్లా ఆలోచించా. చిన్నపిల్లల చేష్టలు బయట మా ఊరి వచ్చినాయి బయటికి. సరే లైఫ్లో నువ్వే కొట్టుకో క్లాప్, నాకు క్లాప్ అక్కర్లే, క్లాప్ లేకుండా నేను డైరెక్టర్ అవుతా అన్న. తప్పు అయినప్పుడు అన్నాను తెలియదు. ఆ తర్వాత మా గురువు గారు 2, 3 సార్లు నా మాటలు విని ఏంటాను అన్నారు. ఏంటన్నా, ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్ సార్. అంటే ఇంటర్ చదువుకుని డైరెక్టర్ అయిపోయి వచ్చావా, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండద్దు నీ బొందా అన్నారు. మా గురువుగారు తిట్లవి, విశ్వనాథ్ గారు తిట్లు ఏంటంటే నీ బొందా దేభ్యం అంటే అమాయకంగా మాడితే దేభ్యం అంటారు, అదే నీ బొంద అంటారు కోపం వస్తుంది. ఈ 2 తప్ప ఇంకేముండవు. అంటే సొంత వాళ్ళని, బయట వాళ్ళని అనరు, తన టీం మెంబర్లని టీం మెంబర్లు మాత్రమే నీ బొంద అంటే మనం తప్పుగా చెప్పినప్పుడు, దేభ్యం అంటే అమాయకంగా మాట్లాడినప్పుడు అంటారు అనమాట అన్నారు. కనీసం డిగ్రీ ఉండద్దు అన్నారు. సరే సార్, నేను సరే సరే సార్ చదువుతాను సార్ ఇప్పుడు అని. ఇంకో ఆయన కెమెరామెన్ జీకే రాము గారు, ఆయన 400 సినిమాలు చేశాడు. మలయాళం తెలుగు కన్నడ హిందీ. జీకే రాము ఫేమస్ కెమెరామెన్ ఆయన. బాలభారతం తీశాడు తెలుగులో, అది తీసిన ఆయన. ఆ మానవుడు ఏ మహనీయుడు అనే పాట తీశాడు, ఆయన తీసింది అది. ఆయన అడిగా, సార్ ఆయన మా గురుగారు ఏం చదువుకున్నారు సార్? ఆయన బీఎస్సీ అన్నారు. ఎప్పుడైనా నేను ఆయనకంటే ఎక్కువ చదువుతాం మళ్ళీ చదివారా అని ఆంధ్ర యూనివర్సిటీ బీఏ కట్టాను. ఏం చదివారు? ఆంధ్ర యూనివర్సిటీ బీఏ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత ఇంకొకటి జంప్ చేసి మళ్ళీ వెనక్కి వస్తా. ఎన్టీఆర్ దగ్గర చేరిన తర్వాత ఎన్టీఆర్ అందరితో చెప్పేవాడు నా గురించి. మా రాజుగారు ఎవరనుకున్నారు, హీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్ అనేవాడు ఆయన. నాకు సిగ్గేసేది. ఆయన బ్రిటిష్ వాళ్ళ కాలంలో బీఏ ఎన్టీఆర్ గారు, మనం అయినప్పటికీ ఆయన కోసం మళ్ళీ ఎంఏ అన్నామలై కట్టి ఎంఏ సోషియాలజీలో ఎంఏ పాస్ అయ్యా. అంటే గురువుల కోసం నేను చదివా, బేసికల్గా ఇంటరే. ఇప్పుడు గురువు గారు అప్పటికే విశ్వనాథ్ గారు కాకి డ్రెస్ వేసుకొని ఉండేవాళ్ళు, ఎందుకలా? ఎందుకంటే వర్క్ మూడ్ అనేవారు ఆయన. వర్క్ మూడ్ ఉండాలి. నేను డైరెక్టర్ లాగా ఫోజ్ కాదు కావాల్సింది అక్కడ. అదే మూడ్లో ఇప్పుడు ఎలా పోలీసు తన డ్యూటీ బాగా చేస్తాడో అలాగే ఎవరు చేస్తారు. పైగా ఇక్కడ మనం డైరెక్టర్ అంటే కూర్చొని జాబ్ కాదు కదా, తిరగాలి, కింద పడాలి, పైన పడాలి, చూడాలి, ఆ లొకేషన్ చూడాలి, డిఫరెంట్ ప్లేస్కి వెళ్తూ ఉండాలి. అందుకని నీట్గా వైట్ అండ్ వైట్ వేసుకుని వెళ్ళడానికి కుదరదు. కాబట్టి ఇది వేసుకుంటే నేను దాన్ని ఇన్వాల్వ్ అయిపోవడానికి కుదురుతుందని మా గురుగారు చెప్పేవారు. ఇప్పుడు వివి రాజు గారు కూడా నేను ఏ ఇంటర్వ్యూ చూసినా ఎప్పుడు చూసినా అలా టోపీ పెట్టుకుని కనిపిస్తారు, ఎందుకలా? ఇదేమో మొట్టమొదటిలోనేమో షూటింగ్లో ఉండటం వల్ల, షూటింగ్లో ఎప్పుడు టోపీ ఉండాలి అనే అవసరం వల్ల పెట్టుకున్నా. తర్వాత కాలంలో బట్టనైతే వచ్చింది కదా, బాల్ హెడ్ ఉంది కదా. ఇది పైగా ఒక గురుగారు ఏం చెప్పారంటే, మా గురువులు ఆధ్యాత్మిక గురువులు కూడా ఉన్నారు నాకు. వాళ్ళు ఒక గురువు ఏం చెప్పారంటే, డోంట్ షో యువర్ బ్యాడ్ ఫేస్ టు ది వరల్డ్. ఇఫ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్ కీప్ ఎట్ హోమ్. నిద్రపో పడుకొని, కానీ బయట రాకు. బయటకు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండు, హ్యాపీగా నీట్గా అందంగా ఉండు. నేను చూడగానే బాగుండాలి అనుకోవాలి, ఈ దరిద్ర మొహం అనుకోకూడదు అని మా గురువుగారు చెప్పారు. అందుకని ఆ గురువుగారి మాట పాటిస్తూ ఇలాగా ఈ కొంచెం చూడగానే బాగుండాలి. ఇంటిగా ఏదో రకంగా ముసలాడు అన్నట్టు కానీ, లేదా పనిమాలినాడు, చాలగానాడు, అంటే అన్ఫిట్ పర్సన్ అనేది కుదరదు కదా. ఈవెన్ చార్లెస్ డార్విన్ కూడా చెప్పాడు కదా, ఓన్లీ ద ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. మన సరౌండింగ్స్లో ఫిట్టెస్ట్ మొక్కలే బతుకుతాయి, ఫిట్ కానీ చచ్చిపోతాయి. అలాగే మనం కూడా ఫిట్ అయితేనే ఉండగలుగుతాం ఇక్కడ భూమి మీద, అంతే. సో ట్రెండ్కు తగ్గట్టుగా ఉంటుంది, పెద్దల మాట విన్నట్టు ఉంటుంది, మిమ్మల్ని మీరు కూడా లైక్ యు కెన్ షో ఆఫ్ యువర్ సెల్ఫ్, అంతే. అందుకని పైగా ఐడెంటిఫికేషన్ ఈజీ ఉంది దీనివల్ల చాలా బాగుందమ్మా. నేను దాదాపు అంటే ఇది ఇలా చేద్దాం, ఇంకో ఇంటర్వ్యూలో కావాలంటే ఇంకా ఎక్కువ చెప్తా. దీనిలో కొంతవరకు చెప్పి పర్లేదు పెద్ద. ఈ సంగారెడ్డి ఎస్పీ మల్లెడి బాబురావు, ఆయన దగ్గర నేను వాళ్ళ అమ్మాయితో నేను షూట్ చేశాను, వాళ్ళ పాపని. ఇప్పుడు మన కబీర్ దాస్ నా పిక్చర్లో చిన్న వేషం ఇచ్చా పాపకి, ఎన్నో ఏళ్ళనాడు, దట్ ఈస్ 90. ఆయన నేను ఇక్కడ పార్టీ పేరు చెప్పచ్చా? చెప్పండి. లోక్సత్తా పార్టీలో ఉన్నాను, జేపీ గారు అంటూ. అక్కడ నన్ను పరిచయం చేయబోయారు,
ఇక్కడ ఆయన కమిషనర్గా చేస్తున్నారు జిహెచ్ఎంసీలో. అక్కడ కమిషనర్ దగ్గర నేను వెళ్ళాను. వెళ్తే పరిచయం చేస్తున్నాను ఆయన మా జేపీ గారి తర్వాత ఉండే ఆయన, ఈయన పలానా, ఆయన పలానా, ఈయన పలానా. ఈయన అనగానే ఆయన వివి రాజు గారు నాకు తెలుస్తున్నాడు. ఆయన జయప్రకాష్ నారాయణ గారు కాదు, ఆయన కమిషనర్, ఓకే జిహెచ్ఎంసీ కమిషనర్. జేపీ గారికి ఎలాగో పార్టీలో ఉన్నాం కదా, మనం తెలుసు కదా, ఎలాగో పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి అక్కడ అతను పరిచయం చేస్తున్నప్పుడు నన్ను అందరిని పరిచయం చేస్తున్నారు. మా స్టాఫ్ని ఎవరైతే లోక్సత్తాలో ఉన్నారో వైస్ ప్రెసిడెంట్గా, ప్రెసిడెంట్గా, నేను జూబ్లీహిల్స్ వైస్ ప్రెసిడెంట్, నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వైస్ ప్రెసిడెంట్గా నేను చేశాను. ఎక్కువ రోజులు కదా, మాది క్లోజ్ చేసే వరకు. అయితే అక్కడ నన్ను చూడగానే కమిషనర్ గారు ఆయన వివి రాజు గారు నాకు తెలుసు అన్నాడు. అది ఎలా తెలుసు అంటే ఎన్నో ఏళ్ళ నాడు చూశాడు ఆయన, 40 ఏళ్ళ నాడు. సో దానికి కారణం ఏంటి? బ్రాండ్. అప్పుడు కూడా టోపీ పెట్టుకునేవాళ్ళ? టోపీ పెట్టుకునే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ల నుంచి ఉందా ఈ టోపీ? ఎలా? 50 లేదురా, 35, 35. ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో అసలు టోపీ పెట్టుకోను, మామూలుగా ఉంటారు, మామూలు పంచి కట్టుకోను. ఇలా అడుగు బయట పెట్టగానే టోపీ పెట్టుకుని బయట కూడా పెట్టను, ఓన్లీ ప్రొఫెషనల్లోనే. బయట పెట్టను, బయట మీ కాలనీలో అసలు సొంత పనిలో వేయను, పెట్టుకోను. ఓన్లీ నా ప్రొఫెషన్కి వచ్చినప్పుడు మాత్రమే టోపీ పెట్టుకుంటా. ఆయన పర్సనల్ థింగ్స్కి నేను టోపీ పెట్టుకోను. పెళ్ళికి వెళ్ళినప్పుడు అంతమంది పెట్టినాడు కదా, ఈరోజు పెట్టుకోమని అడుగుతున్నాను మా బంధువులు కూడా. నిన్న కూడా పెళ్ళికి వెళ్ళా, నిన్నగాక మొన్న ఈ మియాపూర్లో. వాళ్ళు కూడా ఆ టోపీ లేకుండా చూడలేకపోతున్నారు, దగ్గర పెట్టుకో, అలవాటు అయిపోయింది. అట్లా అయిపోయి బ్రాండ్ అయిపోయింది మాకు అది. అది కదా. ఇంట్లో ఏమంటారు మిమ్మల్ని టోపీ పెట్టుకున్నప్పుడు? ఏం పడుచుకోదు మా ఆవిడ, పడుచుకోదు. టోపీ ఉన్నా లేకపోయినా ఒకటి, వాళ్ళకేం తేడా ఉంటుందమ్మా. ఇంకా వాళ్ళు చూస్తున్నారు, రోజు జుట్టు ఉడిపోయేది చూస్తుంది కదా ఆవిడ, రోజు జుట్టు ఉడిపోయేది ఆవిడ చూస్తుంది. ఆవిడ తెలుసు కదా, భార్య దగ్గర ఏం దాచలేం కదా, అన్నీ తెలుసు కాబట్టి ఇంకా అక్కడ హైడింగ్ ఏమి ఉండదు. అవును. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, ధన్యవాదాలు రాజు గారు. నీకు, మీ ఛానల్ వారికి, ఐ డ్రీమ్ వాళ్ళకి, స్టాఫ్కి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.